క్రికెట్ చూస్తున్నాం. ఢిల్లీ జట్టు మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది. వరుసగా 4 విజయాల తర్వాత తొలి ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయినా మళ్ళీ ఆ జట్టు పుంజుకుంది. ఇకైతే రాజస్థాన్ రాయల్స్ గత రాత్రి జరిగిన ఉత్కంఠపురలో సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఢిల్లీ మళ్ళీ అగ్రస్థానానికి చేరుకుంది. ఆ జట్టు నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే వరకు బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక ఎస్ఎస్సి జైస్వాల్, నితీష్ రాణా అర్ధ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ సంజు శాంసన్ 31 పరుగులు చేయగా ధ్రువ్ జురేలో 26, సిమ్రాన్ హిట్మెయిలు 15 పరుగులు చేశారు. ఇక దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సరిగ్గా 188 పరుగులు చేయలేంది. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఇక స్టార్క్ వేసిన సూపర్ ఓవర్లలో రాజస్థాన్ 11 పరుగులు చేయగలిగింది. అయితే ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 4 బంతుల్లోనే ఛేదించి విజయాన్ని అందుకుంది. ఐపీఎల్లో 2021లో చివరిసారి ఓ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు సూపర్ ఓవర్ జరిగింది. అప్పుడు కూడా ఢిల్లీనే విజయం సాధించడం గమనార్హం. రెడీగా ఢిల్లీ జట్టు మళ్ళీ ఫామ్లోకి వచ్చేసిందని చెప్పొచ్చు. వరుసగా 4 విజయాల తర్వాత తొలి ఓటమిని చవిచూసిన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయినా ఆ జట్టు మళ్ళీ పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్ గత రాత్రి జరిగిన ఉత్కంఠపురలో సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఢిల్లీ మళ్ళీ అగ్రస్థానానికి చేరుకుంది. ఆ జట్టు నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇకైతే ఎస్ఎస్వి జైస్వాల్, నితీష్ రాణా అర్ధ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ సంజు శాంసన్ 31 పరుగులు చేయగా ధ్రువ్ జురేలో 26 పరుగులు, ఇక సిమ్రాన్ హిట్మెయిల్ 15 పరుగులు తీశారు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సరిగ్గా 108 పరుగులే 88 పరుగులు చేయగలిగింది. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే స్టార్క్ గెలిచిన సూపర్ ఓవర్లో రాజస్థాన్ 11 పరుగులే చేయగలిగింది. ఇక ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 4 బంతుల్లోనే ఛేదించి విజయాన్ని అందుకుంది. ఇక ఐపీఎల్లో 2021లో చివరిసారిగా ఓ మ్యాచ్లో సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. ఇక మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అప్పుడు ఢిల్లీనే, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీనే విజయం సాధించడం గమనార్హంగా మారింది.